హలో అండి. అయితే మొన్న కాశ్మీర్లో జరిగింది కదా దాడి. ఎందుకంటే మనం సొసైటీలో ఉన్నప్పుడు ఎక్కడైనా మనకు ఒక ఇట్లనే ఇన్సిడెంట్ జరిగితే మనకు మస్తు బాధ అనిపిస్తుంది. నేను కూడా మానవత్వం ఉన్నదాన్నే. ఒక ఆమె అంటుంది, లక్ష్మి అంట, ఎవరు, భాగ్యలక్ష్మి. అయితే అక్కడ ఎంతో మంది చనిపోతే నువ్వు పప్పు వండుతున్నావా, నేనేమనాలని, నువ్వేం పెంట తింటున్నావా, నువ్వు తింటలేవు, మొన్నటి నుంచి అన్నావు. ఎందుకు కథలు పడతారు, ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తారు? నా రెస్పాన్సిబిలిటీ నీకు తెలుసా? ఆమెనే కాదు, 4-5 పెట్టిర్రు. ఎందుకంటే ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ప్రతి ఒక్కరం కూడా మానవత్వంతో మనం బాధపడతాము. ఆ చర్య చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కఠినంగా శిక్షించాలి, నడు రోడ్డు పైన కాల్చాలి అనేది అందరం కూడా అనుకుంటాం. ఆల్రెడీ మన గవర్నమెంట్ చేస్తుంది. ఫ్యామిలీలో ఏదైనా ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు మన ఫ్యామిలీ పెద్ద తీసుకుంటాడు ఆ నిర్ణయం. అవునా? మోడీజీ తీసుకుంటాడు నిర్ణయం. ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరికీ కూడా కుక్క కాటికి చెప్పుదబ్బలాగా చేస్తాడు. అలాంటి వాళ్ళని అసలు ఉండకుండా యుద్ధానికి కూడా రెడీగా ఉన్నారు. అదే పార్టీలో ఉన్నా, నేను బీజేపీలో ఉన్నా, నాకు తెలుసు ఆ రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి. ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ అయిందని తినకుండా కూర్చోరు ఎవరు. ఓకేనా? అది వేరే, ఇది వేరే. ఖచ్చితంగా స్పందిస్తాము. వెళ్ళి క్యాండిల్ లైట్ పెట్టి దండం పెట్టుకోగానే భక్తి ఉన్నట్టు, లేకపోతే లేనట్టు కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటాయి. నాకు కూడా నేను చాలా సాడ్ ఫీల్ అయినా, కంటిన్యూ ఆ న్యూస్ చూస్తూనే ఉన్నంత మాత్రాన మన పని మనం మానుకోం కదా. పొద్దున కాలకృత్యాలకు వెళ్తామా, మళ్ళీ తింటామా, మళ్ళీ ఉంటామా, అన్నీ ఆలోచిస్తామా? అన్నీ ఉంటాయి. చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. అర్థమైందా? నేను ఇప్పుడు వెళ్ళిపోయి ఎక్కడో వెళ్ళి ఇట్లా అనగానే అవ్వదు, ఇట్లా తినకుండా కూర్చోగానే అవ్వదు. ఇట్లా ఒకరిని అనడం మానండి. ఎవరికైనా ఉంటుంది, మీకే కాదు తొక్కలో రెస్పాన్సిబిలిటీస్. మాకు కూడా చాలా ఉన్నాయి. నడి రోడ్ల పైన అన్ని చేసుకుంటానే నేను ఇక్కడ వరకు వచ్చిన. మహిళ కోసం నడి రోడ్డు పైన కూర్చొని ఎండ వాన అని చూడకుండా, బుడద రోడ్డు కాలుతుంది అని చూడకుండా రోడ్ల మీద కూర్చొని తన్నాలు చేసినవి ఉన్నాయి. అర్థమైందా? ఈరోజు నేనేదో ఆ వీడియో పెట్టగానే అక్కడ అట్లా జరిగింది, ఇంట్లో పప్పు వండుతున్నావా అంట. ఏమైనా ఉందా అని. నాకు లేదు, నువ్వు వస్తున్నావా మొన్నటి నుంచి? అవలదానా తిక్కలేకపోయేద్దు. ఇప్పుడు ఒక అమ్మాయి పైన ఏదైనా అత్యాచారం లాంటివి అయింది, మేమేం చేస్తాం? ధర్నా చేసి వాడికి శిక్ష పడాలని చెప్పి ధర్నాలు చేసి పోలీసులు పట్టిస్తాం. ఆ శిక్షించే వాళ్ళు వేరే కదా. మేము చేస్తాము అట్లాంటివన్నీ. ఇప్పుడు కాశ్మీర్లో జరిగిన సంఘటన చాలా బాధాకరం. పెళ్ళైన కొత్తలని పాపం హనీమూన్ ట్రిప్ లాగా వాళ్ళు వెళ్ళుంటే అట్లా జరగడం చాలా బాధాకరం. అట్లా ఎవరికి ఏ ఇన్సిడెంట్ అయినా కూడా అరే మన ఫ్యామిలీ అంటే నేను ఓన్గా ఫీల్ అవుతా, అరే పాపం అని చెప్పి. ఏవైనా కొన్ని ఇన్సిడెంట్లు ఉంటే ఎవరు చేసే పనులు వాళ్ళు చేయాలి. చట్టం చేసుకునే పనులు చట్టం చేస్తుంది, గవర్నమెంట్ చేస్తుంది. నేను అక్కడ పోయి క్యాండిల్ ర్యాలీ పెడితే తెచ్చేది యూట్యూబ్లో పెట్టలేను కదా. ఇది వేరే, ఇవే వేరే. ఇది ఓన్లీ ఫుడ్ ఛానల్, అంతేగాని హ్యూమానిటీ లేకుండా బెస్ట్ హ్యూమానిటీ అవార్డు తీసుకోలేదు నేను.